శోభనం గదిలోకి వెళ్ళిన ఇందు తలుపు గడియ వేసి అక్కడే సిగ్గుపడుతూ నిలబడుతుంది. సమయం గడుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తన భర్త చూడటం లేదేంటి అని ఇందు తనకు తానుగా ముందుకు వచ్చి ఏవండి అని పిలుస్తుంది. అప్పుడు అతను కోపంగా ఇందుని చూస్తూ చేతిలో ఉన్న పాల గ్లాస్ని విసిరి కొడతాడు. అప్పుడు ఇందు భయపడుతూ ఏం జరిగిందండి అని అడుగుతుంది. అందుకు అతను ఏం జరగకూడదని విసిరికొట్టాను. ఇలా చూడు, నువ్వు కేవలం ఈ ఇంటికి మాత్రమే కోడలు, నాకు భార్యవి కాదు, ఎప్పటికీ కాలేవు కూడా అని అంటాడు. ఆ మాటలు విన్న ఇందు షాక్ అవుతుంది. కాసేపటి తర్వాత కానీ ఎందుకండి అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు. కేవలం మా నాన్న కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను. మా నాన్న మీ నాన్నకి ఇచ్చిన మాట పోకూడదని నీ మెడలో తాళి కట్టాను. అంతేకాని నీ మీద ఇష్టంతోనో మోజుతోనో కాదు. కేవలం మా నాన్న మాట కోసం మాత్రమే. అది గుర్తుపెట్టుకుని నడుచుకుంటే ఈ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉంటావు, లేదా నాలో ఉన్న మృగాన్ని చూస్తావు. ఈ గదిలో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాటితో పాటు నువ్వు కూడా ఉన్నావు. అంతే, నా దృష్టిలో నీ విలువ అది. అర్థమవుతుందా? వెళ్ళి ఏదో ఒక మూల పడి చావు అని కోపంగా అరిచి వెళ్ళి పడుకుంటాడు. ఆ మాటలకి ఇందు గుండె ముక్కలవుతుంది. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది.